ఇంటికి వచ్చిన పని అయిపోయింది. మనశ్శాంతిగా టేడకన పోయి నుంచి కూర్చొని ఏదైనా తిందాము, చికెన్ అవి చేసుకుందాము. అంటే ఇంతకుముందు ఫెహం కాల్చుకుంటాను నేను కదా, అదే ఫెహం మీద కోడి కాల్చుకుంటాను కదా, కుర్చీలు అన్నీ తెచ్చుకున్నాయి కదా. మా అమ్మని అడిగిన ఇంత నిదానంగా ఎందుకు మాట్లాడతా అంటే, అమ్మ లోపల నిద్రపోతుంది, అందుకని ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా. ఎక్కడున్నాయమ్మా అంటే మా అమ్మాయి తీసుకుని సరిగా వేసేసి ఆ కుర్చీలతో సహా చూడండి ఎట్టున్నాయి, చూడండి చేతులు పెట్టుకుని లోపల మొత్తానికి పూర్తిగా నాశనం చూడండి చూడండి. ఆ మట్టి ఇది, ఆ బాస్కెట్ ఇదైతే ఇంకా దారుణం చెప్పలేం. కోడి కాల్చుకుని పూర్తిగా ఎండిపోయి సిలిం పెట్టుకుంది లోపల. ఎవరైనా సరిగ్గా ఉపయోగించుకున్న లేకపోతే వీటి పరిస్థితి ఇది. గడ్డం పెరిగింది కదా, మా అబ్బాయి గడ్డంతో ఆడుకుంటాడు, అందుకని పెంచేస్తాను. అది ఈరోజు చికెన్ అనే కాల్చుకున్నాము అనేసి పోయి చూస్తే వీటి పరిస్థితి ఎట్టయింది. వీటన్నిటిని నీటిని కడిగి మా అబ్బాయి అయితే నిద్రపోతున్నాడు లోపల. వాడిని తీసుకొని అలా బయటికి పోదాం అనుకున్నా. అలా చికెన్ ముక్కలు మా బామ్మర్ది ఉన్నాడు, చికెన్ కాల్చుకొని 5 గంటల తర్వాత మనశ్శాంతిగా 1 గంట ఆడు కూర్చొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చినామంటే ఏదో నాకు మనస్ఫూర్తిగా ఉంటుంది. మా అబ్బాయి కొంచెం ఆడుకునేట్టుంటాడు అట్ట బయట, అందుకనేసి కడుగుదామని వీటిని తీసిన బయటికి. మా అమ్మ ఆమెకు అవసరం లేనట్టు ఏందనుకో, అయినా మా అమ్మ ఈ మాదిరి చేయదు, ఎందుకు వదిలిపెట్టేదంటే అర్థం కాదు. ఎట్లా ఎండిపోవాలా పూర్తిగా ఎండిపోయి నేను పోయిందేమో అనుకుంది చాలా. లోపల బాగానే ఉండాలి కాబట్టి దీనిపైన ఉండే కవర్లే నాశనం అయిపోయింది, బాస్కెట్ నాశనం అయిపోయింది. స్క్రబ్బలేదు, 2 పెరుగులు పెరిగినా అంటాడు మొత్తం. కొంచెం పెండినాయి అంటే కవర్లు అయితే కడిగేసిన, వాటిని కడిగేసిన, బాస్కెట్ కడిగేసిన, కడ్డీ పొలంలో కడిగేసిన. 1 నిమిషం నా పరిస్థితి చూడాలి అయిపోయింది. ఇక్కడ ఎండలు మామూలు ఎండలు వస్తాయి, దారుణం. కోవిడ్ కంటే మహాదారుణంగా ఉన్నాయి, మళ్ళీ దారుణంగా ఎక్కువ ఉన్నాయి కోవిడ్ కంటే. దానికి రెడీ అయిపోయినాయి, ఆరిపోయినాయి, మొత్తం ఆరిపోయి కింద కూడా పడిపోయినాయి. ఈ మొత్తం సర్దేసి ఈ బాస్కెట్లు అయితే పెట్టేయాలి. దుప్పటి కింద పడుతుంది దానికి. కుర్జీలు వేడి ఎగిరిపోతాయి అసలు. ఈ వీడియో చూస్తారు మా అమ్మ రేపు వెళ్ళి ఖచ్చితంగా. అంతేలే, మీరు ఫ్రెండ్స్ తినండి, ఇంట్లో వాళ్ళు మాత్రం పట్టించుకోవద్దు అనేసి అంటారు ఖచ్చితంగా. ఈ సోమవారంలో రెడీ అయిపోయినాయి. ఇంకా మా బామ్మర్ది వచ్చి అన్నీ రెడీ చేస్తాడు, చికెను, ఇంకా దాని క్యాప్సికమ్ అంట, ఇంకేంటి ఎర్రగడ్డలు అంటే అన్నీ రెడీ చేస్తాడు. వాడు ఎత్తుకొని పోతా అన్నాడు. వాడు మొత్తం ఇవన్నీ వాడి దగ్గర ఇచ్చేసినామంటే వాడు పోయి అరేంజ్ చేసుకుంటాను అనమాట. మా అమ్మ కూడా నిద్ర లేసి వచ్చింది ఇప్పుడే బయట. మొత్తానికైతే మేము కూర్చోవాల్సిన ప్లేస్ ఇదే అనమాట. ఒకప్పుడు ఆడు కూర్చుంటా ఉన్నాము తుమ్మ చెట్ల కాడ, బాగా చల్లగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెరువు నిండి ఉన్నది, అందుకనేసి ఈ కార్నర్లో వచ్చి కూర్చోవాల్సి వచ్చింది. అందుకనేసి ఈ చెట్టు కింద అయితే కూర్చున్నాం. ఇక్కడ మొత్తం అరేంజ్ చేసుకున్నాం, అన్నీ తీసుకువచ్చాము. వాడే మా బాగుంటుంది, మీరు ఆల్రెడీ ఇంతకుముందు చూసే ఉంటారు లోని. దీంట్లో వాటర్ బాటిల్, కర్పూరం, వాటర్ బాటిల్స్, ఇంకొచ్చి దీంట్లో ప్లేట్లు, నిమ్మకాయలు, ఎర్రగడ్డ, ఇంకొచ్చి ఇది చికెను. మా బామ్మర్ది అన్నీ తీసుకోవచ్చు ఉండాలి దానికి సంబంధించినవన్నీ. ఇంకా అది మా సెటప్. అబ్బా ఎట్ అనిపించింది సెటప్, బాగుండా. మామూలుగా ఈ బొగ్గు వచ్చి కట్టి బొగ్గు, మామూలుగా ఇంట్లో కాల్చుకుంటాను చూసినారా, ఆ బొగ్గు ఇది. మనకి ఏమవుతుందంటే బొగ్గులు తయారు చేసే వాళ్ళు ఇదంతా ఒక పిండాల చేసి బొగ్గుని దాన్ని ముద్దలుగా కట్ చేసి ఎండబెట్టి అమ్ముతారు. అవి అయితే చాలా లాంగ్ టైం వస్తాయి. ఈ కట్టి నుంచి అంటే న్యాచురల్గా వచ్చినట్టు కాబట్టి ఛాన్స్ అయిపోండు బూడిదైపోతాయి. బొగ్గులు అయితే రగిలిచ్చేసినాము, రగులుకుంటుంది, పోగా వస్తుంది చూడండి. అది లోపల ఒక్క బొగ్గు అంటుకుంది అనుకో మొత్తం అంటుకుంటాయి, గాలి ఇట్టున్నది వాటం మొత్తం. అందుకనేసి అంత లోపల బొగ్గు రగులుకునేటప్పటికి చికెను ఆ కడ్డీలు కానీ చెక్కించి పెట్టేద్దాము అనేసి మా బామ్మర్ది మేము ప్రిపేర్ అవుతున్నాము. లెగ్ పీసెస్ మాత్రం సపరేట్గా కొట్టించిన, పెద్దటి తినేదానికి బాగుంటాయి అనేసి. మిగతాటన్నీ చిన్న ముక్కలు కొట్టించిన.
ఇవన్నీ ఆల్రెడీ అయితే అయిపోయినాయి. ఇవి సుమారుగా 2, 4, 6, 8, 10 కడ్డీలు. ఈ పెద్ద పెద్ద మొక్కలు ఇవి కొంచెం ఇటు ఫ్రిడ్జ్లో ఏం పెట్టినట్టున్నాడా మా బామర్దా, అతకపోయినాయి పూర్తిగా అట్లా. ఈడొకటి, ఈ దోమ ఒకటి ఈగ వచ్చింది, ఆ ఈగ ఆటించి వచ్చింది తెలియడంలో. ఇవి వచ్చి ఎమకలు కూడా ఇటు పెట్టేసినామంటే కొంచెం మధ్యలో వీటికి అది ఇలానంగా రగులుకుంటూ ఉంటాయి. ఎందుకంటే ఇది కొంచెం లేట్ అవుతుంది కాబట్టి. మాకు బ్రష్ లేదు, బ్రష్ లేక అదేంది ఆయిల్ అయితే దీంట్లో కలుపుకోవచ్చు, దాని మీద పోసేదానికి. రగులుకుందంటే ఆటోమేటిక్గా అంత లోపల మా కొడుకు లేచినాడంట, ఇంకొంత పోయి తొడుకోవచ్చు అంత లోపల. అప్పుడు ఒక పక్కన గాలిపోయింది చూడండి, ఇది ఖచ్చితంగా ఆయిల్ పోసుకోవాలి. సరైన బ్రష్ అయినా పెట్టుకోవాలిరా మనం. చాకు నిందంటే చాకుతో కానీ దేనితైనా కానీ ఇట్లా బొరకలు పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ కంటెంట్ లోపల నిలిచిపోకూడదు. నిలిచిపోయింది అనుకోండి కోడి ఉడకదు, చాలా అగ్గి ఉన్నది, అందువల్ల దెబ్బడిపోతాం. ఈ యువతలు కావడం చూడండి, ఇటు మార్చుకొనైనా పెట్టుకోవాలి. మొత్తానికి అయిపోయినాయి, మొత్తం ఎర్ర గాలిపోయి చూడండి, మొత్తం లోపల కూడా ఉడికిపోయింది, అన్నీ ఉడికిపోయినాయి ఆల్మోస్ట్. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, మళ్ళీ నల్లగా పోతాయి బాగా అతకపోయినాయి. ఈగలు వచ్చేస్తున్నాయి, అందుకనేసి దీంట్లో వేసేస్తాను తీసేసి. ఓకే వచ్చింది, ఇది కూడా ఫ్రీగా వచ్చేసింది. లెగ్ పీస్ ఎవరన్నా కావాలంటే రావచ్చు తినేదానికి. లెగ్ పీస్ సరే అయిపోయాయి అంటే ఇది లాస్ట్ ఒకటి పెడతా. ఎప్పుడు చూడండి మాడిపోతున్నాయి చూడండి ఈగలు. ఇవి కూడా వదలడం లేదు రా స్వామి, ఆయిల్ని కూడా తాగేస్తున్నాయి. మా అబ్బాయి వచ్చేసినాడు, దా మా అబ్బాయి పెద్ద అబ్బాయి హాయ్ చెప్పు. హాయ్ అండి. దా నాన్న చూడా చికెన్ కాల్చాను చూడా నాన్న, దేడా చికెన్. వాడు ఇప్పుడే నిద్ర లేసి వచ్చినాడు, వాడికి ఏం దయ్యం కానీ. చికెన్ కాల్చు, పట్టుకో దాన్ని పట్టుకో ఎట్లా పట్టుకోవచ్చా, నేను పట్టుకుంటా. ఎట్లా కాల్చాల, ఎట్లా మళ్ళించుకోవాలి. కాల్చునన్నా చికెన్ కాల్చువా, అది కాల్చు, పట్టుకో తిప్పు, అటు తిప్పు, అట్లా తిప్పాల. దీన్ని వదిలేయి. అబ్బా పొగ వచ్చేసిన పొగ వచ్చేసిన. షో 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 షో. కొన్ని కోట్లు ఇచ్చినా రాదు ఎంజాయ్మెంట్. కొన్ని షో కంపలు ఉంటాయి, చూసుకొని జాగ్రత్త. బానన్నా రోడ్డు ఇటువైపు ఉంటా, ఇట్ట రావాలా ఇట్ట. ఇంకదా పడతానన్నా. నవ్వులు ఎట్టనదన్నా బైక్ పిచ్చి బైక్ అంటే. మా వాడికి ఇప్పటికే టైం అయిపోయింది, ఇంటికి పంపించేస్తా వాళ్ళ మామ మెత్త. ఎందుకంటే లైట్ చూడండి అప్పుడే డౌన్ అయిపోతుంది. ఇప్పటికే టైం 5:30 అయిపోయింది. పిల్లల్ని 5:30 పైన ఉంచకూడదు, బయట ఇంట్లోనే ఉంచాలి. బాయ్, సీ యూ. వ్యూ చాలా బాగుంది, లైట్ డౌన్ అయిపోతుంది, గాలి తోలుతుంది లైట్గా, పక్షుల శబ్దాలు, చల్లటి గాలి. చాలా సంవత్సరానికి ఇలాంటి పొద్దు ఒక 5 రోజులు గడిపినా కానీ కోవిడ్ నుంచి ఇండియాకి వచ్చిన వాళ్ళకి చాలా మనశ్శాంతిగా ఉంటుంది. లైక్ ఆ విధంగా ఫ్రెండ్స్తో పాటు లేకపోతే ఫ్యామిలీతో పాటు ఆ విధంగా కూర్చొని చేసుకొని తినడం కానీ, మనశ్శాంతికి గాలి తోలడం కానీ, అంటే ఏది డిప్రెషన్ మొత్తం పోగొట్టేసుకొని ఫ్రీగా హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో తింటే మేము చేసిన ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు బాధ కూడా ఈవిను క్షణాల్లో ఇట్లా మాయమైపోతాయి. చూడండి పక్షులు, చెరువు. రాదు కోవిడ్లో మేము కోట్లు పెట్టినా కానీ ఈ ఆనందం రాదు. ఒకవేళ సముద్రం పక్కన పోయి కూర్చొని తినొచ్చు, కానీ మాకు అంత హీరోలు తినేదానికి. ఒకవేళ మేము చేసుకోవాలి ఏదైనా చేయాలనే కానీ దానికి మళ్ళీ మాకు ముఖాలఫాలు ఉంటాయి, ఫైన్లు వేస్తారు, మీరు ఎందుకు కూర్చొని తింటున్నారు, మీరు కోవిడ్ వాళ్ళు కాదు కదా అని ఒక డే అదొక ఫీలింగ్లో చూస్తారనమాట వాళ్ళు. అందుకనేసి మేము రూము కార్లు పని, రూము కార్లు పని రూము, ఇదే మా రొటీన్ డ్యూటీ అక్కడ.
ఒకటి చేసిన తినడం, నా 2 వారాలకు 3 వారాలకు ఒకసారి చుట్టికి పోవడం అంతకుమించి ఇంకేమీ లేదు మా కాడ. ఈ మాదిరిగా లైఫ్ లేదు, ఈ మాదిరిగా చెరువు లేదు, ఈ మాదిరిగా మనస్ఫూర్తిగా బయటికి రాలేము, గాలి పీల్చుకోలేము. ఒకవేళ ఏం పని లేదనేసి బయటికి పోయినా కానీ అదే టైంకి మాకు ఫోన్లు వచ్చాయి, ఎక్కడ ఉండవు, ఏం చేస్తున్నావు బయట అనేసి. కానీ తలకాయ నొప్పులేమో వాడు. హ్యాపీ దేవుడి దయ వల్ల ఇదొక మంచి డే. నా కొడుకుతో ఈ విధంగా క్యాంపింగ్ వేసుకోవడం, వాటితో పాటు కూర్చొని తినడం నచ్చింది, చాలా బాగా నచ్చింది. ఐ లవ్ ఇట్. తినకపోయినా కానీ బ్రహ్మాండంగా కన్నిండా నిద్రపోగలుగుతా. ఓకే, 6 అయిపోయింది. మా బామ్మడిది వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది. మనం అంతలేక ఒక రౌండ్ వేసేద్దాం. అసలు చికెన్ ఎట్ట ఉడికిందో లేదో చూడొద్దాం, ముందా నీకు చూపిద్దాం. మరి ఇప్పటికే లేట్ అయిపోయింది. ఒక పక్కన కాలుతా, ఒక పక్కన తింటా. చికెన్ ముక్క తీసుకొనేసి ఇలా ఉల్లిపాయలు అందరు లైట్గా దీని మీద లెమన్ ఒక చుక్క ఇవి పెట్టుకా. ఇట్టే ఉండాలి చికెన్, ఇట్టే కాల్చుకోవాలి. ఇది మా సెటప్. ఎప్పుడైనా కానీ మేము చేసుకొని కూర్చొని తింటే ఈ విధంగా ఉంటుంది. అట్లా మా సెటప్ బాగున్నదా? ఓకే, అయితే మరి లేట్ అయిపోయింది. ఇంక నేను వేస్ట్. నేను వీడియో తీసినా కానీ ఇంకా మా వాళ్ళు రాలా. నా ఫ్రెండ్స్ అన్నీ వచ్చే కూర్చొని తినే దానికి బాగుంటుంది. ఎవరీగా లేరు. వాళ్ళు ఒక్కొక్కరు 6 గంటలకు వచ్చా, నేర్పడి 6:30 అవుతుంది ఒకరికొకరు రావడం. సోచాలు నుంచి రాకపోతే మొత్తం చదువుకొని ఇంటికి వెళ్ళిపోతాను అంతే.